హలో హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టాక్స్ హైదరాబాద్. సో ఇదైతే మేము ప్రయాగ్రాజ్లో ఫస్ట్ డే అనమాట. సో బేసిక్గా మనం వాటర్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో మేము ఏంటంటే బోట్లో వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ త్రివేణి సంగమం అంటే 3 నదులు ఒకటే ప్లేస్లో కలుస్తాయి అంటండి. ఆ ప్లేస్కి వెళ్ళి స్నానాలు చేస్తే పుణ్యం ఎక్కువ వస్తుందంట. సో మా వాళ్ళందరూ అందుకోసమే బోట్లో వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ అయోధ్యకి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రతిదీ లాస్ట్ మినిట్లో స్టంట్ అనమాట మాది సారి. సో మొత్తానికి అయితే 10 o'clock అవుతుందన్నమాట. గుడి క్లోజ్ అయిపోతుందేమో అన్న ఒక భయం ఒకవైపు ఉంటుంది అన్న హోప్ ఇంకొక వైపు. సో మేమైతే 2 kilometers అని చెప్పారండి ఆటో వాళ్ళు. బట్ మేము ఒక 10 minutes నడిచినా కూడా టెంపుల్ రాలేదన్నమాట. సో ఒక పోలీస్ ఆయన అడిగాము. అప్పుడు ఆయన చెప్పాడనమాట, మీరు 10 kilometers నడిచారండి, 2 kilometers కాదు, ఇంకో 5 kilometers అంటే ఇంకొక 5 minutes అన్న నడవాలి మీరు అని చెప్పారు. సో ఇంకా 10 minutesలో క్లోజ్ అయిపోతుందని చెప్పాడు గుడి. నెక్స్ట్ ఇంకా కంగారు అందరం నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. హోప్ఫుల్లీ గుడితో ఓపెన్ ఉందన్నమాట. సో లోపల చూడొచ్చు ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది, అసలు కళ్ళు కూడా అసలు అటు ఇటు ఆర్పనికి లేదండి, అంత బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. అక్కడ నుండి రావాలనిపించలేదు. బేసిక్గా అయితే మొబైల్స్ లోపలికి ఎలా లేవు, బట్ ఇంకా టైం అయిపోయింది కదండి, క్లోజింగ్ టైం అని చెప్పేసి మాకైతే ఎలా చేశారు. చూడొచ్చు లోపల ఎంత బాగుందో. సో దేవుడి దగ్గర తీయడానికి ట్రై చేసా, బట్ తీయనివ్వలేదనమాట. అండ్ బయట ఇదనమాట, బయట వ్యూ ఎంత బాగుందో చూడండి అసలు. అండ్ ఇంకా ఆపోజిట్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇంకా అక్కడ ఏం టెంపుల్స్ వస్తే తెలీదు, బట్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం అవ్వలేదు టెంపుల్, అది కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తానికైతే అసలు లోపల అమేజింగ్ అంటే అమేజింగ్ అండి. అసలు మన లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళాలి ఆ ప్లేసెస్కి, అంత బాగున్నాయి అసలు అక్కడ ప్లేసెస్. అండ్ ఇదిగోండి మేము దారిలో వెళ్తున్నాం అనమాట, మధ్యప్రదేశ్ హనుమాన్ దారి అంట, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ మధ్యలో అయితే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఫ్లవర్స్ని చూశాను, చాలా బాగున్నాయండి, నేను ఇప్పుడు చూడలేదు, చూడండి మీరు కూడా ఎప్పుడైనా చూసారు ఇలాంటి ఫ్లవర్స్, చాలా యూనిక్గా అనిపించాయి. నెక్స్ట్ అయితే మేము హనుమాన్ దారి అనే ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదే అనమాట, అటువైపు వెళ్తే మధ్యప్రదేశ్, ఇటువైపు వెళ్తే ఉత్తరప్రదేశ్ అనమాట. మధ్యలో మేము అన్ని ఘాట్స్ చూపిస్తా అని చెప్తే మేము బోట్ ఎక్కామన్నమాట. చాలా బాగా అనిపించింది బోట్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా బోట్స్కి ఇలా డెకరేట్ చేయరు కదా, బట్ ఇక్కడైతే అన్ని బోట్స్కి చాలా బాగా డెకరేట్ చేశారండి. మొత్తానికి అయితే ఇదిగోండి ఇన్ని బోట్స్ అన్నిటికీ డెకరేషన్ ఉంది. సో ఇదన్నమాట. సో మేము బోట్కి అటువైపుగా వెళ్తున్నాం అనమాట. సో ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అంటే మొత్తం ఎక్కువ చెక్క బొమ్మలే ఉన్నాయండి ఇక్కడ. అండ్ అసలు ఎంత బాగా క్రియేటివిటీ కూడా చాలా బాగుంది వీళ్ళది. చూడండి చిన్న చిన్న మంచాలు అనమాట, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం పూలలు పీటలు అవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ చెక్కవే అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చేది, బాగా అనిపించేది. అండ్ ఇదైతే చిన్న బాక్స్లా ఉందండి, ఇవన్నీ యూనిక్గా అనిపించాయి. హైదరాబాద్లో మనకి ఇలాంటివి అస్సలు కనిపించవు. అండ్ ఇదైతే ధూప్ స్టిక్ పెట్టుకునేదంట, ఇది కూడా చాలా బాగుంది చూడండి. అసలు ప్రతి ఒక్కటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి ట్రాక్టర్, ఇవన్నీ కూడా చెక్కతోనే చేశారంట అండి, వీళ్ళే తయారు చేస్తారంట. చాలా బాగా అనిపించాయి ప్రోడక్ట్స్ అన్నీ 100, 150, 200 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట, ఎక్కువ కాస్ట్ కూడా లేవన్నమాట. సో ఇవన్నీ చూడొచ్చు మీరు. మామూలుగా ఇక్కడ స్టాల్స్ అన్నీ లైక్ రీజనబుల్ ప్రైజెస్, అందరు సేమ్ ప్రైజెసే అమ్ముతున్నారనమాట. అండ్ ఇదిగోండి ఇవన్నీ లైక్ కొంచెం డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, మనం చూస్తే కొద్దిగా దొరుకుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఇదిగోండి మొత్తం సెల్ఫుల నిండా ఇలా తెచ్చిన బొమ్మలన్నీ నింపేవాళ్ళము, బాగా అనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం కాబట్టి కొనట్లేదు. అండ్ చూడండి చెక్కతో లారీ కూడా చేశారు, చాలా బాగుంది అసలు షాపింగ్. బేసిక్గా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక మెమరీ అనమాట, ఇవన్నీట్లో ఏమన్నా కొనుక్కుంటే అవన్నీ మెమరీ మనకు గుర్తుండిపోతాయి. సో ఇదిగోండి ఇది ఫ్రిష్ అనమాట, ఇది చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండింది, చూసా చాలా బాగుంటుంది ఇది. ఇదైతే పెన్ అనమాట, ఇది కూడా మొత్తం చెక్కతోనే చేస్తారు. ఇది హాట్ బాక్స్ అంటండి, ఇది చాలా యూనిక్గా అనిపించింది ఇక్కడ. అండ్ ఇదైతే హనుమాన్ దారి అని చెప్పాను కదా, ఇక్కడ ఒక హనుమంతుడు గుడి కూడా ఉంటే వెళ్ళామన్నమాట లోపల. సో గుడి అయితే చాలా బాగుంది. సో బేసిక్గా ఇలాంటి టెంపుల్స్లో ఏంటంటే మనం లైక్ ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే నదికి పక్కనే కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇదే అనమాట మేము వచ్చిన బోట్స్, చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో.